నమస్తే వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాటి మన క్లాస్లో రీసెంట్ జరిగినటువంటి కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ నేర్చుకుందామండి. మీకు కనుక మా ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ అండ్ ఎక్స్ప్లెనేషన్ వచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాటి మన కాన్సెప్ట్ వచ్చేసి భాషిని అనేటువంటి ఒక ప్రోగ్రామ్, నథింగ్ బట్ ఇది ఒక కమ్యూనిటీలో జరిగినటువంటి ఒక కాన్ఫరెన్స్ మీటింగ్ అనమాట. అక్కడ ఈ భాషిని అనేటువంటి ఇనిషియేటివ్ని తీసుకొని రావడం జరిగింది. ఇది కూడా ఎందుకంటే ఇండిజినస్ గా ఉన్నటువంటి భాషలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా వెలుగులోకి తీసుకురావడం కోసం. దట్ టు నథింగ్ బట్ ఇప్పుడు మనం వస్తున్నటువంటి ఏ నాలెడ్జ్ ఏదైతే ఉందో దానిలో కూడా ఇంకా బెటర్ గా తీసుకురావడం కోసం. సో ఈ భాషనికి సంబంధించినటువంటి భాషాదాన్ ఇనిషియేటివ్, భాషాదాన్ ఇనిషియేటివ్ ఏదైతే ఉందో అది రాజస్థాన్ రాష్ట్రంలో జరిగిందనమాట. అది కూడా రాజస్థాన్ రాష్ట్రంలో జరిగినటువంటి లాంగ్వేజ్ మోడల్ ట్రైనింగ్ హ్యాకథాన్ భాగంగా ఇది జరిగింది. నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ ఈ గవర్నెన్స్ 2026 ఎక్కడ ఏదైతే ఉందో అది రీసెంట్ గా కండక్ట్ చేయడం జరిగిందనమాట. ఈ నేషనల్ కాన్ఫరెన్స్ లోనే రాజస్థాన్ రాష్ట్రంలో లాంగ్వేజ్ మోడల్ ని కూడా తీసుకొని రావడం జరిగింది. అండ్ ఇక్కడ ఏంటంటే మనకి ఎక్కువ శాతం భాష ఏదైనా సరే టెక్నాలజీ అనేది ఫస్ట్ మనం ఇంగ్లీష్ లో చూస్తున్నాం. బట్ తర్వాత ప్రతి ఒక్కటి కూడా స్థానికంగా ఉండేటువంటి భాషల్లోకి మనం మార్చుకుంటూ వస్తున్నాం అనమాట. ఇక్కడైతే రాజస్థాన్ లాంగ్వేజ్ లెర్నింగ్ మోడల్ అనేది హ్యాకథాన్ లో భాగంగా తీసుకొని రావడం జరిగింది. దీని యొక్క ఇంపార్టెన్స్ కూడా చూద్దాం. డిజిటల్ ఇండియా భాషిని డివిజన్, నథింగ్ బట్ ఇక్కడ భాషాదాన్ డివిజన్ ఏదైతే ఉందో అది ఏం లాంచ్ చేసిందంటే రాజస్థాన్ లాంగ్వేజ్ మోడల్ ట్రైనింగ్ హ్యాకథాన్ ప్రోగ్రామ్ అనేది నిర్వహించడం జరిగింది. ఇట్లా ఏ విధంగా ఎప్పుడు నిర్వహించారు అంటే రీసెంట్ గా నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ ఈ గవర్నెన్స్, ఈ గవర్నెన్స్ కి సంబంధించి నేషనల్ కాన్ఫరెన్స్ అనేది రీసెంట్ గా జరిగింది అనమాట రాజస్థాన్ రాష్ట్రంలో. అక్కడే ఈ మీటింగ్ లో వాళ్ళు ఆ రాష్ట్రం యొక్క ప్రాతినిధ్యం వహించినటువంటి గవర్నమెంట్ వాళ్ళు రాజస్థాన్ లాంగ్వేజ్ మోడల్ ట్రైనింగ్ హ్యాకథాన్ లో భాషిని ప్రోగ్రామ్ అనేది లాంగ్వేజ్ మోడల్ ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఇది ఎవరు ఇనిషియేటివ్ చేశారంటే డిపార్ట్మెంట్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ అండ్ పబ్లిక్ గ్రీవెన్సెస్ డిపార్ట్మెంట్ వాళ్ళు రాజస్థాన్ గవర్నమెంట్ తో కలిసి దీన్ని నిర్వహించడం జరిగింది. అంటే అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ డిపార్ట్మెంట్ అంటే పౌర సరఫరాల శాఖ అంటాం. గ్రీవెన్స్ డిపార్ట్మెంట్ అండ్ గవర్నమెంట్ ఆఫ్ రాజస్థాన్ కలిసి వారి ఆధ్వర్యంలో ఇటువంటి ప్రోగ్రామ్ అనేది నిర్వహించారు. ఈ హ్యాకథాన్ నథింగ్ బట్ ఈ యొక్క ఇంట్రడక్షన్ ప్రోగ్రామ్, ఈ యొక్క ప్రోగ్రామ్ యొక్క హ్యాకథాన్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటో కూడా మనం తీసుకోవాలి. ఇక్కడ హై క్వాలిటీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటాబేస్ అనేది క్రియేట్ చేయడం కోసం, అది కూడా రాజస్థాన్ లో ఉన్నటువంటి రీజనల్ లాంగ్వేజెస్ ఏవైతే ఉన్నాయో అంటే అక్కడ స్థానికంగా మాట్లాడేటువంటి భాషలు ఏవైతే ఉన్నాయో రాజస్థాన్ లో ఆ భాషల్లోనే అక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి సంబంధించినటువంటి డేటా సెట్స్ అనేవి బెటర్ గా తీసుకొని రావడం కోసం ఈ యొక్క ప్రోగ్రామ్ ని నిర్వహించడం జరిగింది అనమాట. హ్యాకథాన్ ఈస్ నథింగ్ బట్ ఒక ఇంట్రడక్షన్ మీటింగ్ లాంటిది. అక్కడ ప్రతి ప్లేస్ నుంచి వాళ్ళ యొక్క మోడల్స్ ని వాళ్ళు ఇంట్రడక్షన్ చేస్తూ ఉంటారు అనమాట. హైలీ ఇక్కడ రాజస్థాన్ రీజనల్ లాంగ్వేజెస్ చెప్పాం కాబట్టి అక్కడ ఉన్నటువంటి వాటిలో ఎక్కువగా ఉపయోగించేవి ఏంటంటే మర్వారి, మెవారి, ధుంధారి, హడోతి, మెవాటి అండ్ భాగ్రి. సిక్స్ లాంగ్వేజెస్ అనమాట రాజస్థాన్ లో ఉన్నటువంటి స్థానిక భాషలు. మర్వారి, మేవారి, ధుంధారి, హడోతి, మెవాటి అండ్ భాగ్రి. ఈ భాషల్లో హై క్వాలిటీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని డేటా సెట్స్ ని తీసుకొని రాబోతున్నారు. అండ్ ఈ ప్రోగ్రామ్ ఏంటంటే భాషాదాన్ ఇనిషియేటివ్, నథింగ్ బట్ భాషిని ఈజ్ నథింగ్ బట్ భాషాదాన్ ఇనిషియేటివ్ అనమాట. ఇది ఏ విధంగా స్టార్ట్ అయింది అంటే ప్రతి రాష్ట్రంలో కూడా మన దేశం అంతటా ప్రతి రాష్ట్రంలో స్థానికంగా ఉన్నటువంటి లాంగ్వేజ్ ఏదైతే ఉంటుందో ఆ భాషలోనే డిజిటల్ డేటాని ఇంప్లిమెంట్ చేసే విధంగా నథింగ్ బట్ డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో భాగంగా దీన్ని అంటే ప్రతి రాష్ట్రంలో ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి స్థానిక భాషలో కూడా అన్ని డేటా నథింగ్ బట్ ఇక్కడ ఉపయోగించుకున్నటువంటి ప్రతి డేటా అనేది స్థానిక భాషలోనే అందరికీ అందుబాటులో ఉండే విధంగా చేయడమే భాషాదాన్ ఇనిషియేటివ్ యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. అండ్ ఇది జరిగింది రాజస్థాన్ రాష్ట్రంలో కాబట్టి రాజస్థాన్ రాష్ట్రానికి సీఎంగా ఉన్నటువంటి భజన్ లాల్ శర్మ గారు అండ్ దాంతో పాటు ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ డిపార్ట్మెంట్ హెడ్ నథింగ్ బట్ ఆ మినిస్టర్ గా ఉన్నటువంటి శ్రీ రాజవర్ధన్ రాథోర్ గారు, వీరిద్దరూ రాజస్థాన్ రాష్ట్రం యొక్క సీఎం అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మినిస్టర్ అనమాట. వీరిద్దరూ ఈ యొక్క హ్యాకథాన్ ప్రోగ్రామ్ కి అధ్యక్షత వహించారనమాట. రీసెంట్ గా లాంగ్వేజ్ మోడల్స్ కి సంబంధించినటువంటి హ్యాకథాన్ ఏ రాష్ట్రంలో జరిగింది అనేటువంటిది మనం గుర్తుపెట్టుకోవాలి. రాజస్థాన్ రాష్ట్రంలో హ్యాకథాన్ ప్రోగ్రామ్ అనేది జరిగింది. అక్కడ స్థానికంగా ఉన్నటువంటి 6 భాషా విధానాల్ని హ్యాకథాన్ లో భాగంగా లాంగ్వేజ్ మోడల్స్ ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో డేటా సెట్స్ గా తీసుకొని రావడం కోసం దీన్ని క్రియేట్ చేయడం జరిగింది అనమాట. ఏ రాష్ట్రంలో అంటే రాజస్థాన్ రాష్ట్రంలో
వెరీ 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 ఇంపార్టెంట్. అండ్ హిమాచల్ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక న్యూస్ ఏంటంటే, ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక 8 ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో వాటికి హిమాచల్ రాష్ట్రం నుంచి జియోగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్స్ అనేవి లభించడం జరిగిందనమాట. ఆల్రెడీ ఆ రాష్ట్రంలో చాలా ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో, ఆ రాష్ట్రంలో స్థానికంగా గుర్తింపు పొందినటువంటి ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో హిమాచల్ రాష్ట్రం నుంచి చాలా ప్రొడక్ట్స్ అనేవి ఉన్నాయి. సో రీసెంట్గా వచ్చినటువంటి 7తో కలుపుకుంటే నియర్లీ 17 ఉత్పత్తులు అనేవి ఆ రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ జిఐ ట్యాగ్స్ అనేవి పొందడం జరిగింది. సో జియోగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్స్ ఇస్తే ఆ ప్రత్యేకత అనేది ఆ ప్రాంతంలో లభిస్తుంది. ఆ వస్తువు అనేది ఆ ప్రాంతానికి గుర్తింపును తీసుకొస్తుందని చెప్తారనమాట. సో జిఐ ట్యాగ్స్ లభించినటువంటి కొత్త ఉత్పత్తులు ఏంటో కూడా చూద్దాం. సో ఇక్కడ 8 ట్రెడిషనల్ ఉత్పత్తులు ఏవైతే కొత్తగా వచ్చాయో వాటి ద్వారా ఆ రాష్ట్రంలో నియర్లీ 17 జిఐ ట్యాగ్స్ పొందినటువంటి ఉత్పత్తులు అనేవి సంఖ్య అనేది 17గా మారడం జరిగింది. అండ్ దీనికి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ నథింగ్ బట్ జియోగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ లభించడానికి కావాల్సినటువంటి రిజిస్ట్రేషన్ ఏదైతే ఉందో ఆ హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం యొక్క స్టేట్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్, టెక్నాలజీ అండ్ ఎన్విరాన్మెంట్ విభాగం వారు ఈ యొక్క జిఐ ట్యాగ్ సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ అనేది నిర్వహించారనమాట. ఆ ప్రొడక్ట్స్ కూడా చూద్దాం. సో ఫస్ట్ వన్ వచ్చేసి స్పిటీ అనమాట. స్పిటీ అనేది స్వీట్ బక్ థ్రోన్, నథింగ్ బట్ ఈ యొక్క మన రాష్ట్రంలో మనం ఎక్కువగా వినే పేరు రేగి పండ్లు ఉంటాయి కదా, అదే విధమైనటువంటి ఫ్రూట్స్ అనమాట. బట్ ఇవేంటంటే హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో లభించేటువంటి రేగి పండ్లు లాంటివి ఒక రకమైన ఫ్రూట్స్ అనమాట. చర్మ దాని పేరు, స్థానికంగా వాళ్ళు పిలుచుకునేటువంటి పేరు చర్మ. అవి వాటి పేరు అక్కడ స్పిటీ అనమాట. అండ్ చెంబా, సో చెంబా వచ్చేసి సాలోని సేపుడు మక్క, నథింగ్ బట్ ఇక్కడ మనకి ఎక్కువ శాతం మనం మొక్కజొన్న పంటని ఏ విధంగా చూస్తూ ఉంటాం అంటే పసుపు రకంగా ఎక్కువగా చూస్తూ ఉంటాం మనం ఎక్కువ స్థానికంగా. అండ్ కొన్ని రాష్ట్రాల్లో రెడ్ కలర్లో అలా కూడా లభిస్తుంటాయి. బట్ ఇక్కడ హిమాచల్ ప్రదేశ్లో లభించేటువంటి స్పెషల్ ఏంటంటే వైట్ కలర్లో ఉండేటువంటి మొక్కజొన్న అనమాట. ఆ స్థానికంగా లభించేటువంటి తెల్లటి మొక్కజొన్న ఏదైతే ఉందో అది చెంబా సలోని సేపుడు మక్క ఏదైతే ఉందో దానికి స్పెషలైజ్డ్గా జిఐ ట్యాగ్ లభించింది. అండ్ చెంబా ప్రాంతంలో ఉన్నటువంటి మెటల్ ఆర్ట్, సో ఇక్కడ వీళ్ళు ఏంటంటే ఇత్తడి సామాన్ మీద నథింగ్ బట్ ఇత్తడి ప్లేట్ లాంటి దాని మీద వాళ్ళు స్పెషల్గా డిజైన్ చేసేటువంటి ఆర్ట్ అనేది ఉందన్నమాట, మెటల్ ఆర్ట్. సో దాన్ని చెంబా మెటల్ ఆర్ట్ అంటాం. సో హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో చెంబా మెటల్ ఆర్ట్ కూడా చాలా ప్రసిద్ధిగాంచింది, దానికి కూడా జిఐ ట్యాగ్ అనేది లభించింది. సిర్మౌరి లోయ అనమాట. ఇది ఏంటంటే అక్కడ ఉలెన్ గౌన్ ఎక్కువగా మగవాళ్ళు ధరిస్తూ ఉంటారు, ఒక స్వెటర్ లాంటిది, బట్ ఇది ట్యాగ్ చేసుకోగలిగేది అనమాట. ఉలెన్ గౌన్ ఏదైతే ఉందో ట్రెడిషనల్గా ఆ ప్రాంతంలో ఎక్కువ మంది ధరిస్తూ ఉంటారు. సిర్మౌరి లోయ అంటాము. దీనికి కూడా జియోగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ అనేది వచ్చింది. అండ్ కిన్నౌర్, సో కిన్నౌరి టోపీ, ఇది ఒక రౌండ్గా ఉండేటువంటి ఒక టోపీ అనమాట. అక్కడ స్పెషల్గా ఆ ప్రాంతంలో ఎక్కువ మంది ధరిస్తూ ఉంటారు. అండ్ దానికి కూడా జియోగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ అనేది రావడం జరిగింది. అండ్ కిన్నౌరి యాపిల్, అండ్ ఆ ప్రదేశంలో ప్రత్యేకంగా దొరికేటువంటి యాపిల్స్, కిన్నౌరి జ్యువెలరీ, సో అక్కడ లభించేటువంటి జ్యువెలరీ అది కూడా స్పెషల్గా ఉంటుంది. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకమైన జ్యువెలరీ యూజ్ చేస్తూ ఉంటారు. సో ఈ హిమాచల్ ప్రదేశ్ ప్రాంతంలో వాడేటువంటి జ్యువెలరీ కిన్నౌరి జ్యువెలరీ ఎక్కువగా వాడుతూ ఉంటారనమాట. అండ్ మండి సేపు వాడి అనమాట. ఇది ఒక వంటకం, పెసరపప్పు లాంటి దాంతో చేసేటువంటి ఒక స్పెషల్ వంటకం అనమాట. అది హిమాచల్ ప్రదేశ్ ప్రాంతంలో ఎక్కువగా విశిష్టత పొందింది కాబట్టి దానికి కూడా ఈ స్పెషల్గా దానికి రికగ్నిషన్ అనేది రావడం జరిగింది. అండ్ గుజరాత్ గవర్నమెంట్ నుంచి ఇంకొక న్యూస్ ఏంటంటే గుజరాత్ గవర్నమెంట్ వాళ్ళు నియర్లీ 190 కోట్ల రూపాయలతోటి సెమీ కండక్టర్ ట్రైనింగ్ హబ్ అనేది స్టార్ట్ చేయడం జరిగిందనమాట. ఎక్కడంటే ఐఐటి గాంధీనగర్ ప్రాంతంలో సెమీ కండక్టర్ ట్రైనింగ్ హబ్ అనేది నిర్వహించారు. అండ్ దీనికి ఒక పేరు కూడా ఇవ్వడం జరిగిందనమాట. అండ్ ఏ రాష్ట్రంలో సెమీ కండక్టర్ల ట్రైనింగ్ హబ్ని బెటర్గా మార్చడం కోసం రీసెంట్గా ఒక ఐఐటి గాంధీనగర్ వాళ్ళు గుజరాత్ రాష్ట్రంలో ఎంత అమౌంట్ కేటాయించారు అంటే 190 కోట్ల రూపాయలు. దీనికి సమర్థ్ అనేటువంటి పేరు అనేది కేటాయించడం జరిగింది. దాని గురించి కూడా కొంచెం ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. ఇక్కడ సమర్థ్ అనేటువంటి పేరుతోటి నియర్లీ 190 కోట్ల రూపాయలు, నథింగ్ బట్ ఇక్కడ మనం ఇస్తున్నటువంటి సమర్థ్ పేరైతే ఉందో దానికి ఇన్ఫర్మేషన్లో చూడండి, సిలికాన్ అండ్ అడ్వాన్స్డ్ సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ హబ్ అనమాట. ఎందుకోసం అంటే మన దేశంలో స్థానికంగా తయారయ్యేటువంటి సెమీ కండక్టర్ చిప్స్ని తయారు చేయడం, వాటి యొక్క కెపాసిటీని పెంచడం అనేది ఈ సమర్థ్ ప్రోగ్రాంలో భాగంగా ఆ ట్రైనింగ్ హబ్లో భాగంగా నిర్వహిస్తూ ఉన్నారనమాట.
దీనికోసం మన గవర్నమెంట్ నుంచి 190 కోట్ల రూపాయలు అనేవి సెమీ కండక్టర్ రీసెర్చ్ కోసం కేటాయించారు. అది కూడా ఎక్కడంటే ఐఐటి గాంధీనగర్ లోనే ఈ హబ్ని స్టార్ట్ చేశారు, ట్రైనింగ్ హబ్లో. సో సెమీ కండక్టర్ విభాగంలో వాటి కెపాసిటీని పెంచాలి అండ్ సైజ్ వైజ్ చాలా చిన్న సైజులో అత్యంత ప్రామాణికమైనటువంటి బెటర్ సెమీ కండక్టర్స్ని తయారు చేయడమే ఈ సెంటర్ యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. అండ్ ఇంత మనీ క్రియేట్ చేయడానికి నథింగ్ బట్ ఈ రీసెర్చ్ సెంటర్ ఏదైతే ఉందో, హబ్ ఏదైతే ఉందో, దాన్ని ఎవరి ఆధ్వర్యంలో, ఎవరి యొక్క సహాయంతో దీన్ని స్టార్ట్ చేశారు అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మీటీ అండ్ గుజరాత్ డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. సో కేంద్ర ప్రభుత్వం అండ్ గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం అండ్ దాంతోపాటు ఐఐటి గాంధీనగర్. సో వీటి యొక్క మూడిటి యొక్క సహకారంతో ఒక సమర్థ్ అనేటువంటి ఒక హబ్, నథింగ్ బట్ రీసెర్చ్ హబ్ ఏదైతే ఉందో దాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ టార్గెట్ కెపాసిటీ ఏదైతే ఉందో దాని యొక్క అమౌంట్ కూడా చూడండి, నియర్లీ 10,000 మంది వ్యక్తుల్ని రాబోయేటువంటి 5 సంవత్సరాల కాలంలో ఫ్యాబ్ రెడీ ఇంజనీర్స్గా మార్చబోతున్నారు. అంటే సెమీ కండక్టర్ విభాగంలో బెటర్గా మార్చే విధంగా, వాటి మ్యానుఫ్యాక్చరింగ్ చేసే విధంగా ఇంకా ఎక్కువ మందికి వాళ్ళు ట్రైనింగ్ అనేది కూడా ఇవ్వబోతున్నారు. నియర్లీ 10,000 మందికి కూడా రాబోయే 5 ఏళ్ల కాలంలో ఫ్యాబ్ రెడీ ఇంజనీర్గా మార్చబోతున్నారు అనమాట. నథింగ్ బట్ ఇక్కడ ఫ్యాబ్రికేషన్ టెక్నాలజీ దేనికోసం వాడబోతున్నారంటే సెమీ కండక్టర్స్ని డిజైన్ చేయడం కోసం వాడుతున్నారు. సో ఈ సెమీ కండక్టర్ టెక్నాలజీ అనేది మన ఫ్యూచర్ని మార్చిపోతుంది. ప్రపంచం అంతా కూడా మన దేశంలో లోకల్గా, మన ఇండిజినస్గా మనం తయారు చేసుకున్నటువంటి సెమీ కండక్టర్స్ యొక్క సామర్థ్యాన్ని తెలుసుకోబోతున్నాయి. అండ్ ఇందులో ఏంటంటే చాలా మందిని ఇంక్లూడ్ చేశారు కదా, నియర్లీ 10,000 మందిని కూడా తీసుకొని రాబోతున్నారు చెప్పారు కదా. అందులో ఎటువంటి వ్యక్తులు తీసుకుంటున్నారంటే 5,600 మందిని అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ అండ్ పిహెచ్డి స్టూడెంట్ని క్యాలిక్యులేట్ చేసుకుంటున్నారు, ఇందులో పెట్టుకోబోతున్నారు. అండ్ 1,500 మంది టెక్నీషియన్స్ని ఇందులో బాగా ట్రైనింగ్ లాగా అనమాట. ఇక్కడ ట్రైనింగ్ హబ్ అన్నా కాబట్టి ట్రైనింగ్ హబ్లా అందరినీ తీసుకొని వాళ్ళకి మ్యానుఫ్యాక్చరింగ్ అనేది నేర్పించబోతున్నారు. అండ్ 10,000 మంది సర్టిఫైడ్ ప్రోగ్రామ్ పార్టిసిపెంట్స్ని కూడా ఇందులో తీసుకుంటున్నారు. 1000 మందిని సర్టిఫైడ్ ప్రోగ్రామ్ పార్టిసిపెంట్ని కూడా తీసుకుపోతున్నారు. అండ్ దాంతోపాటు 230 మంది ఫ్యాకల్టీ మెంబర్స్ని, 230 మెంబర్స్ ఇండస్ట్రీ ప్రొఫెషనల్స్ని కూడా ఇందులో ఇంక్లూడ్ చేస్తున్నారు అనమాట. ఈ ప్రోగ్రాంలో భాగంగా టెక్నికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా ఐఐటి గాంధీనగర్లో ఎటువంటివి ఇందులో పెట్టుకున్నారు అంటే ఇంతమందికి ట్రైనింగ్ ఇవ్వాలి, ఇంకా బెటర్గా సెమీ కండక్టర్స్ని డిజైన్ చేయాలంటే టెక్నికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా, దానికి కావాల్సినటువంటి సదుపాయాలు కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ హబ్ ఏదైతే ఉందో దానిలో ఎటువంటి ఉండబోతుంది అంటే అడ్వాన్స్డ్ ల్యాబొరేటరీస్ ఫర్ నానో ఫ్యాబ్రికేషన్, అతి చిన్న సైజులో ఉండేటువంటి సెమీ కండక్టర్స్ని డిజైన్ చేసే విధంగా అడ్వాన్స్డ్ ల్యాబొరేటరీస్ అనేవి కూడా ఇందులో డిజైన్ చేస్తున్నారు. CMOS ప్రాసెస్ టెక్నాలజీని కూడా దీనిలో తీసుకొని వస్తున్నారు. అండ్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ చిప్స్ ఏవైతే ఉన్నాయో, ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ డిజైనింగ్ అండ్ ప్రోటోటైపింగ్ అంటే దానిలో ప్రోగ్రామ్ డిజైన్ చేసి డమ్ చేయడం అనమాట, ప్రోటోటైపింగ్ వచ్చేసి. ఇవన్నీ కూడా చేయడానికి కావాల్సినటువంటి సదుపాయాలన్నీ కూడా ఐఐటి గాంధీనగర్లో వాళ్ళు తయారు చేయడానికి అన్ని పెట్టారు, ఫెసిలిటీస్ అన్ని. సో స్టేట్ ఎకో సిస్టమ్ పరంగా అయితే ఇటువంటిది మేజర్ ప్రాజెక్ట్ని తయారు చేయడానికి సో రెండిటి సహకారం అనేది తీసుకున్నారు అనమాట. టాటా ఎలక్ట్రానిక్స్ వాళ్ళ సహాయం, కమర్షియల్ ఫ్యాబ్రికేషన్ సెంటర్ అనమాట, అది దొలేరాలో ఉంది, వారి యొక్క సహాయం. అండ్ దాంతోపాటు మైక్రాన్ టెక్నాలజీ, సో EATMP ఫెసిలిటీ అనమాట, అది వచ్చేసి సనద్లో ఉంది. ఈ రెండింటి యొక్క సహకారంతో అక్కడికి కావాల్సినటువంటి ఫెసిలిటీస్ అన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నారు. సో ఫ్యాబ్రికేషన్ అనేది, సెమీ కండక్టర్ ఫ్యాబ్రికేషన్ టెక్నాలజీ అనేది ఐఐటి గాంధీనగర్ వారి ఆధ్వర్యంలో ఎంతో మందికి ట్రైనింగ్ అనేది ఇవ్వడం ద్వారా మన దేశంలో బెటర్గా ఉండేటువంటి ప్రొఫెషనల్ని తయారు చేస్తున్నాం. అంటే సెమీ కండక్టర్ని డిజైన్ చేసేటువంటి ప్రొఫెషనల్స్ని మన దేశంలో అక్కడ వాళ్ళకి నేర్పించి బెటర్గా మీదట ఇంకా ఫ్యాబ్రికేషన్ టెక్నాలజీని కావచ్చు, సెమీ కండక్టర్ నాలెడ్జ్ని కావచ్చు, ఇంకా బెటర్గా తీసుకెళ్ళబోతున్నాం. హకోటో హోటోజో అనమాట, హకోటో హోటోజో సెమా అనమాట. ఈయన ఒక పారా ఒలింపియన్ అండ్ ఈయనకైతే వరల్డ్ నెంబర్ 1గా ర్యాంక్ అనేది రావడం జరిగింది. ఏ స్పోర్ట్స్లో వచ్చిందంటే షార్ట్ పుట్లో అనమాట. సో జనరల్గా ఒలింపిక్ గేమ్స్ అనేవి అన్ని రకాలుగా ఆరోగ్యంగా ఉన్న వాళ్ళకి పెడుతూ ఉంటారు. అండ్ పారా ఒలింపిక్స్ ఏవైతే ఉందో ఏదో ఒక డిఫెక్ట్ అనమాట, నెగ్మట్ ఫిజికల్గా కావచ్చు, విజన్ లోపంలో కావచ్చు, లేదా వారికి ఏదైనా వికలాంగులు లాగా కావచ్చు, అలా ఉన్న వారికి నిర్వహించేటువంటి ఒలింపిక్స్ పారా ఒలింపిక్స్ అనమాట. మన దేశం నుంచి ఫస్ట్ పారా ఒలింపియన్ అనమాట. ఈ యొక్క ఒక అవార్డు అనేది ఆయనకు రావడం జరిగింది. అతి విశిష్ట సేవా మెడల్ అనేది
ఈయనకు ఆల్రెడీ వచ్చింది. సో అండ్ దాంతోపాటు ఈయనకి అర్జున్ అవార్డు కూడా కేటాయించారనమాట ఈ పారా ఒలింపిక్కి. సో రీసెంట్గా అయితే షార్ట్ పుట్ గేమ్లో వరల్డ్ నెంబర్ 1 ర్యాంకర్గా హకోటో హొటోజే సేమా గారికి ఈ ర్యాంక్ అనేది ఇచ్చారు నెంబర్ 1గా. అండ్ ఈయన యొక్క అచీవ్మెంట్స్, సో ఈయనకి 2024లో జరిగినటువంటి ప్యారిస్ పారా ఒలింపిక్స్ గేమ్స్ ఏదైతే ఉందో అందులో ఈయనకి బ్రాంజ్ మెడల్ వచ్చింది. సో మెన్స్ మగవారికి జరిగేటువంటి షార్ట్ పుట్ F57 ఈవెంట్లో భాగంగా ఈయనకి బ్రాంజ్ మెడల్ అనేది సాధించడం జరిగింది అనమాట. ఈయన ఏ రాష్ట్రానికి చెందిన వ్యక్తి అంటే నాగాలాండ్ రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తి అనమాట, హకోటో హటోజే సేమా. సో ఈయన యొక్క ప్రాతినిధ్యం వహించినటువంటి గేమ్ ఏంటంటే షార్ట్ పుట్ అనమాట. ఆ గేమ్లోనే ఈయనకి ప్రపంచంలోనే మొట్టమొదటి అంటే నెంబర్ 1 ర్యాంక్ అనేది రావడం జరిగింది. అంటే ఎక్కువ గేమ్స్ ఆడి ఎక్కువ పథకాలు సాధించినటువంటి వ్యక్తులకి ర్యాంకింగ్స్ ఇస్తారనమాట. సో మన దేశం నుంచి టాప్ 3 ర్యాంకర్స్ ఎవరు? హకోటో హొటోజే హెమా ఇండియా నుంచి, నాగాలాండ్ ప్రాంతం నుంచి రానా సోనం అనమాట, అండ్ జుయల్ శుభం. ఈ ముగ్గురికి టాప్ 3 ర్యాంక్స్ అనేది రావడం జరిగింది. అండ్ ఈయన మన దేశానికి మిలిటరీ సర్వీస్లో సేవలు ఇచ్చారనమాట. సో ఆయన సుబేదార్గా వర్క్ చేశారు అస్సాం రైఫిల్స్ విభాగంలో, హకోటే హొటోజే సేమా అనమాట. సో ఈయనకి షార్ట్ పుట్ గేమ్లో వరల్డ్ నెంబర్ 1 ర్యాంకింగ్ అనేది రావడం జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు కనుక నా వీడియో ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు నా వీడియోస్ ఏ విధంగా అనిపిస్తే నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.